హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నా అండి. మనకు ఈరోజు సండే అండి. సండే వచ్చిందంటేనే మనకు చాలా చాలా ఇష్టమైనది. నాన్ వెజ్ ప్రియులకు మాత్రం ఏదన్నా నాన్ వెజ్ తినాలనిపిస్తుందండి. కానీ ఈరోజు మాత్రం మేము మటన్ కర్రీ బగర్ రైస్ తిన్నామండి. చూడండి ఎలా ఉంటుందో. చాలా చాలా బాగుందండి. చూడండి. ఓకే. హాయ్ హలో నమస్తే ఆల్ ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? మేమైతే మస్తున్నామండి. మీరందరూ కూడా మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సాయి యాదవ్. సో అందరికీ ముందుగా హ్యాపీ సండే. సో సండే రోజు ఏం టిఫిన్ చేసిండ్రు, ఏం లంచ్ వండుకుంటున్నారు? సండే వచ్చిందంటే ఇంకా మనకు స్పెషల్ ఉండాల్సిందే, తగ్గేదేలే అన్నట్టు ఉంటది. సో ఇంకా ఇదైతే రైస్ కి రెడీ చేసిన నేను జస్ట్ సింపుల్ అండి, నా స్టైల్లో మటన్ కర్రీ బగారా రైస్ అనమాట. ఓన్లీ అన్ని కలిపి పెట్టేస్తున్నా. సింపుల్ అనమాట ఈరోజు లంచ్. సో మటన్ అయితే తీసుకొచ్చి 1/2 kg దీన్ని క్లీన్ చేయాలి. క్లీన్ చేసిన తర్వాత నా స్టైల్లో నేను ఎట్లా వండుతా అనేది ప్రాసెస్ చూపిస్తా. సో బగారా రైస్కి అయితే సింపుల్ గా ఇట్లా రెడీ చేసుకుంటున్నా నేను. తాలింపు అట్లా ఏం హడావి లేకుండా సింపుల్ రైస్ అనమాట ఎప్పుడన్నా. సో చెక్క లవంగా సాజీరా కొద్దిగా పచ్చి బగారాకు చెట్టు ఉంది మా ఇంట్లో. ఇది పచ్చి బగారాకు అనమాట. ఇది మా ఇంట్లో చెట్టు ఉంది. స్మెల్ అయితే సూపర్ వస్తుంది, అసలు గుమాస్తుంది ఇల్లంతా. చూడండి, సింపుల్ గా బగారా రైస్ అండ్ మటన్ కర్రీ నా స్టైల్లో నేను ఎట్లా చేస్తాను అనేది వీడియో. మీరందరు ఏం చేసుకున్నారు? సండే రోజు ఏం వండుకున్నారు? ఏం టిఫిన్ చేసిండ్రు? ఏం లంచ్ చేసిండ్రు? కామెంట్ లో చెప్పండి. అండ్ కొత్తగా ఎవరైనా మన సాయి యాదవ్ యూట్యూబ్ ఛానల్ని చూస్తుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. చూస్తున్నారు కానీ లైక్స్ ఇవ్వట్లేదండి. ప్లీజ్ లైక్స్ ఇవ్వండి. లైక్స్ ఇస్తే మా వీడియో ఇంకొంచెం ముందుకెళ్ళి మాకు వ్యూస్ వస్తాయండి. కొత్తగా చేసే వాళ్ళని ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది. ప్లీజ్ అండి. సో ఇక్కడైతే నేను మటన్ క్లీన్ చేయడానికి కొద్దిగా సాల్ట్ వేసిన, సాల్ట్ అండ్ పసుపు వేసి ఒక 2 minutes పెట్టేసి తర్వాత వాష్ చేస్తాను అనమాట. స్మెల్ అవాయిడ్ చేసి వస్తుంది. బయట సౌండ్స్ వస్తున్నాయి, ప్లీజ్ అండి అవాయిడ్ చేయండి, ఏమనుకోవద్దు. ఇదన్నమాట. ఈ నీళ్లు చెట్లకు వేసుకోవాలండి, చాలా మంచిది చెట్లకు. సో నేనైతే సపరేట్ తీసి చెట్లకు వేస్తున్నా. చూసిరా మన అల్లి మొక్క. మటన్ అయితే క్లీన్ అయిపోయిందండి మనది. సో ఇంకిక్కడైతే మొత్తం మటన్ అయితే కడిగి పెట్టుకున్న, ఉప్పు పసుపు వేసి. అండ్ ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు టమాటాలు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా అనమాట. ఇది 2 కడిగి ఒకటి దగ్గర వేసుకున్నా నేను. సో ఇప్పుడు మనమైతే ప్రాసెస్ స్టార్ట్ చేసుకుందాము. నేను ఇక్కడ కుక్కర్ పెట్టుకుని ఆయిల్ వేసుకున్నా. సో చూడండి, స్టార్ట్ అయింది మన మటన్ కర్రీ. ఒక్కొక్కసారి ఒక్కొక్క స్టైల్లో చేస్తా అండి నేను. సో చూడండి నా స్టైల్ ఎట్లుందో, మీ స్టైల్ కూడా ఇవి నాకు చెప్పండి. మేమైతే ఇట్లనే చేసుకుంటాం, మమ్మీ ఇట్లనే చెప్పింది, ఇట్లనే చేస్తాం అనమాట. అంటే నాకు తెలిసిన తర్వాత ఇంకా నేను కొద్దిగా రాతి పువ్వు అండి అండ్ కొద్దిగా సాజీరా. సో ఇంకా వేగనిద్దాం. మనం వేగేలోపు ఇట్లా చీలికలు చేసుకొని పచ్చిమిర్చి వేసేసుకుందాం.
పసుపు. మన ఆనియన్స్ అయితే రెడ్ బ్రౌనిష్ కలర్ వచ్చేసినాయి చూడండి. పసుపు సరిపడా. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ చూడండి, ఒక స్పూన్. హాఫ్ కేజీ మటన్ కదా, 1.5 స్పూన్ వేస్తాను. చిన్నగా లేదు, స్పూన్ చిన్నదే కదా, సో అట్లా వేసిన నేను. అండ్ ఇప్పుడు కొంచెం ఇది పచ్చి స్మెల్ పోగానే కింద అడగండకుండా మనం ఏం చేద్దామంటే కొంచెం కొత్తిమీర, పుదీనా వేసేసి వెంటనే మటన్ వేసేస్తా. ఇప్పుడు మటన్ వేసుకుంటే మన కొత్తిమీర పుదీనా కూడా అడగంటది. అండ్ ఫస్ట్ మన బిగ్ బాస్ వేసేద్దాం, బలగం బొక్క మటన్. ఓకే, ఇప్పుడు చక్కగా మిక్స్ చేసుకుంటే, ఇప్పుడు హైలో పెట్టుకోండి పర్లేదు, ఎందుకంటే ముక్కలన్నింటికి మనం వేసిన ఆయిల్ ఇవన్నీ పట్టాలి కాబట్టి ఇప్పుడు హైలో పెట్టుకోండి. స్మెల్ భలే వస్తుంది కదా అండి. దీన్ని కొంచెం మంచి కలిపేసుకొని హైలో, ఫస్ట్ హై స్పీడ్లో పెట్టి మంచిగా కలిపేసుకోండి. ముక్కకి మంచిగా నూనె మసాలా అంటనిచ్చిన తర్వాత కొంచెం మీడియం ఫ్లేమ్లో పెడితే చూసిరా ఇట్లా దీన్ని మంచిగా సెట్ చేసి ఇప్పుడు కొంచెం మీడియం చేసుకుంటాం. మీడియం చేసుకొని జస్ట్ ఇట్లా మూత పెట్టుకున్నామంటే అది నూనెలా కొంచెం వేగుతుంది. తర్వాత ఉప్పు కారం వేసుకుందాం. ఓకే, డన్. నూనెలో మంచి ఉడుకుతుంది. ఇట్లా కొంచెం ఉడికిన తర్వాత మనం కారం వేసుకుందాం, ఎందుకంటే ముక్క అంతా కొంచెం పచ్చి పచ్చి ఉంటుంది కదా, సో అదంతా కొంచెం ఇట్లా టిప్పుగా గట్టిగా అయితే మనకు బాగుంటుంది. సో ఇక్కడైతే ఆనియన్స్ వేసుకున్నాను మసాలా కోసం. చూడండి, మటన్ మసాలా అన్నమాట. సో దీంట్లో మనము మసాలా యాడ్ చేసుకోవాలి. 3 to 4 లవంగా, అదే ఏక ఘాటులు, మళ్ళీ కొద్దిగా బండ పువ్వు, ఒక 2 ఇలాచీలు, చిన్న చెక్క ముక్క, ఫైనల్ కాదు ఇది కొంచెం షాజీరా. ఇదే మనకు గరం మసాలా ఫ్లేవర్ కదా మటన్ లో. అండ్ చిన్నది దీన్ని ఏమంటారు, జాపత్రి చిన్నది ఒకటి. నా స్టైల్ మటన్ అండి, ఒక్కొక్కసారి ఒక్కొక్క స్టైల్ చేస్తా. నా రోక్ అన్నమాట, ఎప్పుడు ఎట్లా చేయాలనిపిస్తే అట్లా చేస్తా. అండ్ దీంట్లో ఇది చూసిరా జాజికాయ, కొద్దిగా జీరా అండి. జీరా ఎందుకంటే ఫ్లేవర్ మంచిగా ఇస్తుంది అండ్ మనకు డైజెషన్ కి కూడా బాగుంటుంది. కొద్దిగా సోంపు, కొద్దిగా ధనియాలు, అంటే ఒక 2 టీ స్పూన్స్ ఆఫ్ ధనియాలు. ఇది మంచిగా వేయించుకోవాలి. స్మెల్ బాగా చూడండి. ఇది జాజికాయ బాగుంటది, ఇది కొద్దిగా జాజికాయ వేస్తుంది. ఎప్పుడు ఇట్లానే చేయండి, ఎప్పుడప్పుడు ఎట్లా నచ్చితే అట్లా చేస్తా. ఇది వచ్చేసి కొబ్బరి పొడి అనమాట. ఇది నేను మిక్సీ పట్టంగా కొంచెం యాడ్ చేస్తా. సో ఇంతే అనమాట మన మటన్ మసాలా. సో
ఇప్పుడైతే కారం వేసుకుందాము. అంటే నా కారం నాకు ఎంత పడుతుందో నాకు ఐడియా ఉంటుంది కదా, సో దాన్ని బట్టి నేను వేసుకుంటున్నా. మీరు ఎంత తింటారో మీ కారం మీకు ఐడియా ఉంటుంది కాబట్టి మీరు అట్లా వేసుకోండి. సో 2 స్పూన్స్, 3 అండ్ హాఫ్. చిన్న స్పూనే కదా అండి నాది, అందుకని నేను 3.5 స్పూన్స్. మటను చప్పగా కౌసుకోసి వస్తే బాగుండదు, అందుకని కొంచెం కారం ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది. 2.5 స్పూన్స్ సాల్ట్. బాగా గ్రేవీ లాగా ఏం చెయ్యను, కొంచెం దగ్గరకే చేస్తా, అందుకని ఏమి స్మెల్, దీన్ని అంటారు సండే స్పెషల్. ఇలాంటి స్మెల్ చూడాలి. సండే వచ్చింది, గుమగుమలాడుతున్నాయి. కొంచెం దీన్ని ఉడకనిద్దాం నూనెలో, అంతలోపు మనం టమాటా కట్ చేసుకుందాం. ఓకే, కారం వేసినాం కదా, సో కారంలో కొంచెం ఉడికింది మన మటన్ చూడండి. సో ఇప్పుడు మనం టమాటా వేసుకుందాం. టమాటా వేసుకొని చూడండి, టమాటా విత్ వాటర్తో సహా వేసేస్తుంది. టమాటాతోని కొంచెం ఉడికిన తర్వాత కొన్ని హాట్ వాటర్ పెట్టి పోసేస్తాను. హాట్ వాటర్ ఎందుకంటే కొంచెం తొందరగా అవుతుంది, అండ్ మన ముక్క కూడా ఇంకా ఆల్రెడీ ఇప్పుడు ఉడుకుతుంది, వేడిగా ఉంది కదా, సో చన్నీళ్ళు పోస్తే కొంచెం గరివైనట్టు అవుతుంది. సో నేనైతే వేడి నీళ్ళు పోస్తా అనుకుంటుంది ఈరోజు. కొంచెం పీసెస్ పెద్దగా ఉన్నాయి కదా, కొంచెం గోరువెచ్చ వాటర్ అయితే పోసేస్తే సూపర్ ఉడుకుతుంది అనమాట. చూడండి, టమాటా వేసిన కదా, కొంచెం వాటర్ వచ్చేసింది. ఒక 2-3 మినిట్స్ దీంట్లో ఉడకరిద్దాం. ఓకే, అబ్రకదబ్రా. ఆవిరి వెళ్ళిపోయిందండి. కుక్కర్ ఎప్పుడు కూడా మనం అట్లనే తీయద్దు, ఒక 5 మినిట్స్ అట్లా వదిలేసి ఆవిరిని తెలిపోయిన తర్వాత అట్లా తీసుకోవాలి. చూడండి, చూసిరా, హాఫ్ ఉడికిపోయింది. హాఫ్ అంటే 70% ఉడికిపోయింది. 20% మనం మసాలా వేసుకున్న తర్వాత ఉడుకుతుంది. ఇప్పుడైతే ఇదిగో మన మసాలా రెడీ చేసుకున్నాం కదా ఇందాక, ఆనియన్, గసగసాలు, ఆనియన్, కొబ్బరి, లవంగా, హోల్ గరం మసాలా వేసి మసాలా రెడీ చేసుకున్నాం కదా, సో ఈ మసాలా అయితే ఇప్పుడు ఇలా వేసేస్తాం. ఉడకాలి మంచిగా. మసాలా మంచిగా కరిగి మన బలగం బొక్క వచ్చేసి రైస్ అయితే పెట్టేసిన. సో చూడండి, మన రైస్ ఆల్మోస్ట్ డన్ అన్నమాట. ఉడికింది, ఉమ్మగిల్లేసిన నేను. చూడండి, చూసారా, ఎక్కువ కలపాల్సిన పనిలేదు, చక్కగా రైస్ నానింది కదా. సో చూడండి ఎంత బాగా. కొంచెం కొత్తిమీర పుదీనా వేసేసుకున్నాము అంటే డన్ అన్నమాట.
ఓకే, మా సండే లంచ్ అయితే స్టార్ట్ అయిపోయింది గాయస్. ఫస్ట్ ఆనియన్ అండ్ ఫస్ట్ మనం రైస్ పెట్టుకోవద్దు కాబట్టి కొంచెం ఒక డ్రాప్ కర్రీ వేసిన నేను. కర్రీ వేసి చూడండి రైస్ వేద్దాం. చూడండి రైస్ చూసిరా ఇంత పొడి పొడి రైస్ వచ్చిందా మనది. ఇప్పుడు మన సండే స్పెషల్ రెసిపీ అన్నమాట ప్లేట్లోకి వెళ్తుంది. రెడీ 1 2 3. చలో 1 2 3 చలో. ఇప్పుడు మన ఎగ్ టైం. చలో ఓకే చూడండి. సో ఫస్ట్ అయితే కొంచెం రైస్ లైట్ గా మా పాపకి పెట్టిన తర్వాత మా వారు టేస్ట్ చేస్తారు. చూడండి హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. హ్యాపీ సండే. హ్యాపీ సండే అందరికీ. ఈరోజైతే మా ఇంట్లో బగర్ రైస్, మటన్ కర్రీ, బల్గం నల్లి బొక్క. కూర్చో మమ్మీ కూర్చో. కొంచెం లైట్ పెట్టేసి వేడి వేడి ఉన్నది. గుణక చిన్న వాళ్ళకి ఉంటాను కదా. ఓకే, మా ఇంట్లో మా పాపనే చిన్నది కాబట్టి సూపర్ 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 సూపర్. మీకు ఫస్ట్ సబ్స్క్రైబర్స్ ఓకే. ఎట్లండి ఏమన్నా టెస్ట్ అండి, మసాలా ఏదైతే ఉందో కరెక్ట్ పడ్డది, కరెక్ట్ అయింది. ఇంకా దీన్ని ఇంకా గట్టిగా కూడా వేసుకోవచ్చు కానీ మన ఇష్టం. సూప్ కూడా గట్టిగా మంచిగా మీడియం అయింది. టైట్ వేసుకోవచ్చు. చాలు, ఇంత రైస్కి ఉండాల కంపల్సరీ. సూపర్. సంగటి దీనికి గుడ్డు కాంబినేషన్ మేము స్పెషల్ అండి. గుడ్డు మీరు కూడా మటన్ చేసుకున్నప్పుడు ఎగ్ చేసుకోండి, సూపర్గా ఉంటుంది. అండ్ సూపర్ 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 సూపర్. ఓకే, ఇగో మా వారైతే తింటున్నారు, మా బాబు తింటున్నారు. ఇది మా బగారా రైస్ అండ్ ఇది వచ్చేసి మా మటన్ అనమాట. ఇగో బగారా రైస్, మటన్ విత్ ఎగ్స్. ఏంటండి మటన్లో ఎగ్స్ వేసారు అనుకుంటున్నారా? ఎప్పుడు ఒకటే రకంగా ఏం తింటామండి, అప్పుడప్పుడు కొంచెం చేంజ్ చేస్తే బాగుంటుంది. రైస్కి సరిపడేటట్టుగా కొంచెం ఇట్లా సూప్ పెట్టిన నేను. సో మా వాళ్ళు అయితే ముగ్గురు కూర్చున్నారు, ఇంకా తింటున్నారు. మా పాపకు తినిపిస్తుండు మా వారు. ఇక మా బాబు కూడా తింటుండు. ఎట్లెందుకన్నా మటన్. సో మీరేం చెప్పాలి ఇప్పుడు సబ్స్క్రైబర్స్ కి మరి? సో గాయ్స్ మీరు ఎవరైనా ఫస్ట్ మన సాయి యాదవ్ 1200 ఛానల్ ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, క్లిక్ చేయండి. ఈ వీడియోస్ పెట్టినా కూడా ఎలాంటి వీడియోస్ పెట్టినా కూడా నోటిఫికేషన్ అనేది మీ వరకు వస్తుంది.
మేము కొత్తగా యూట్యూబ్ ఛానల్ చేస్తున్నాం కాబట్టి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు ఎంకరేజ్ చేయండి. అండ్ వీడియో చూసిన తర్వాత లైక్ చేయకుండా మాత్రం వెళ్ళకండి. ఓకే, మా మటన్ కర్రీ ఏదైతే చేసినామో చూపెట్టినామో మీరు చూసి మాకు కామెంట్ లో తెలపండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు కంపల్సరీ తొందరగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ మీకు ఎప్పుడు వస్తూనే ఉంటాయి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. Say bye bye. Bye.